రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం చింతలటానాలో చనిపోయిన సర్పంచ్ అభ్యర్థిని గెలిపించారు గ్రామస్తులు. బీఆర్ఎస్ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా షేర్ల మురళి పోటీ చేశాడు. 5 రోజుల క్రితం ప్రచారం చేస్తూ ఉండగా ఒక్కసారిగా గుండెపోటుతో చనిపోయాడు. ఆయన గ్రామస్తులు చనిపోయిన మురళినే సర్పంచ్గా గెలిపించారు. ఇక 378 ఓట్ల మెజార్టీతో అభ్యర్థిని గెలిపించారు గ్రామస్తులు. అయితే అధికారులు అఫీషియల్గా ఇంకా ప్రకటించలేదు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ బాబు యాదవ్ అందిస్తారు. బాబు యాదవ్, చెప్పండి, చనిపోయిన అభ్యర్థినే గెలిపించినట్టుగా తెలుస్తోంది, డీటెయిల్స్ ఇవ్వండి. మమత, మనకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ మొదటి ఫేసింగ్ ఏదైతే ఎన్నికలు ఉన్నాయో దీని ఒక అనూహ్య పరిణామంగా చోటు చేసుకుంది. అభ్యర్థి మృతి చెందిన గ్రామస్తుల అభిమానాన్ని మాత్రం పోగొట్టుకోలేకపోయారు. తన మృతిని గుర్తుండిపోయే విధంగా ఆ అభ్యర్థికి ఓట్లేసి గెలిపించిన ఘటన అయితే మనకు వేములవాడ అర్బన్ మండలం చింతలటాన ఆర్ఎన్ఆర్ కాలనీలో అయితే చోటు చేసుకుంది. ఒక్కసారిగా అభ్యర్థి గెలుపొందడంతో ఆ గ్రామస్తులంతా ఒక్కసారిగా చాలా సంతోషం వ్యక్తున్నారు. ఎందుకంటే అభ్యర్థి మృతి చెందిన విషయం తెలిసినప్పటికీ కూడా తనను గెలిపించారు. అయితే మనకు చేర్ల మురళి, ఈయన ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఉన్నారో మనకి చింతలటాన ఆర్ఎన్ఆర్ కాలనీ అభ్యర్థిగా అయితే పోటీ చేస్తాడు. అయితే ఈ ప్రచారం చేసే క్రమంలోనే ఒక్కసారిగా ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ రావడంతో హాస్పిటల్ తరలించే క్రమంలో మృతి చెందాడు. అంటే అయినప్పటికీ కూడా అప్పుడు పోలింగ్ అధికారులు ఎన్నికలు నిలిపివేస్తారని చెప్పేసి అనుకున్నప్పటికీ పోటీలో మరి ఇద్దరి కంటే ఎక్కువ సభ్యులు ఉండడంతో యథావిధిగా అయితే పోలింగ్ నిర్వహించారు. దీంతో మనకు ఇవాళ జరిగినటువంటి ఈ సర్పంచ్ ఎన్నికల్లో మనకు అంటే ఆ ఊర్లో మనకు ప్రధానంగా 1717 ఓట్లు పోలైనాయి. దానిలో మనకు ఆయన మన ఈ చెర్ల మురళి 739 ఓట్లు మనకు తీసుకోగలిగాడు. తన ప్రత్యర్థి పైన దాదాపు 370 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. అయితే గెలుపొందినప్పటికీ కూడా మనకు ఈ అభ్యర్థి మృతి చెందడంతో ఎక్కడ ఉన్న పోలింగ్ అధికారులు మాత్రం అభ్యర్థి గెలుపును ప్రకటించలేకపోయారు. ఎందుకంటే అభ్యర్థి లేకపోవడంతో ప్రకటించలేకపోయారు. కొంత అసలు ఏం చేయాలన్నా కూడా కొంత అర్థం కాని దాదాపు 2-3 గంటల సేపు వాళ్ళు ఉత్కంఠభరితంగానే సాగింది. గ్రామస్తులంతా కూడా పోలింగ్ స్టేషన్ వరకు చేరుకున్నారు. తదనంతరం ఎప్పటిలాగానే ఆ ఉప సర్పంచ్ పదవి ఏదైతే ఉందో ఉప సర్పంచ్ పదవిని యథావిధిగా అయితే వాళ్ళు నిర్వహించారు అధికారులు. ఉప సర్పంచ్ ఏదైతే గొట్ల కుమార్ అనే అభ్యర్థిని అయితే అధికారులు అయితే ప్రకటించారు. అయితే దీనిపైన మాత్రం కొంత అధికారుల మధ్య కూడా కొంత అర్థం కాని పరిస్థితి. వెంటనే ఈ యొక్క అంశాన్ని మాత్రం రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి అయితే తీసుకెళ్లారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మరి ఈ ఎన్నికను మళ్ళీ నిర్వహిస్తారా లేదంటే ఉప సర్పంచ్కి ఈ యొక్క సర్పంచ్ని కొనసాగిస్తారా అనేది కొంత వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ ఈ ఒక వింతైన ఘటన చెప్పుకోవచ్చు. ఇది ఒక చరిత్రలోనే అభ్యర్థి మృతి చెందిన వారం రోజుల క్రితం మృతి చెందినప్పటికీ కూడా మళ్ళీ అతన్ని గెలిపించడం అంటే కొంత రియల్లీ ఇది ఒక గ్రామస్తులు అయితే అంత ఏకతాటిపై నిలిచి మాత్రం గెలిపించారు. మమత.